ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపై చర్చిస్తూ ఉన్నారు. ఈ భేటీకి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ధర్మేంద్ర ప్రధాన్, జైశంకర్, చిరాగ్ పాస్వాన్ హాజరయ్యారు. ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. అయితే ఈ సమావేశంలోనే లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపై చర్చిస్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి ఒక కొలిక్ వచ్చిందా? సౌజన్య, కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 18వ లోక్సభ సమావేశాలు ఇక 24వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి, అంటే సోమవారం నుంచి. సో ఈలోగా ఏదైతే లోక్సభ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు జరగాల్సి ఉంది. అంటే ఏదైతే ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఉంది, అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళతో చర్చించాలి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైతే స్పీకర్ పోస్ట్ మాత్రం తమ వద్దే పెట్టుకోవాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది. సో ఏదైతే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఉంటుందో దాన్ని ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలకు ఇవ్వాలనే ఆలోచనతో ఈ పార్టీ ఏదైతే బీజేపీ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించే కొంత కసరత్తు అయితే మొదలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజ్నాథ్ సింగ్ నివాసంలో జరుగుతున్నటువంటి సమావేశంలో స్పీకర్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు, అంటే ఎవరెవరిని ముందుగా స్పీకర్లుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది, ఎవరెవరికి లోక్సభను నిర్వహించేసినటువంటి పూర్తిగా అవగాహన ఉంది అనే దాని మీద కొంత కసరత్తు అయితే మొదలు పెడుతున్నారు. ఆ తర్వాత మరికొన్ని కీలక సమావేశాలు నిర్వహించిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో జరుగుతున్నటువంటి ఈ భేటీకి ప్రత్యేకంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ రిజిజు, దాంతోపాటు ధర్మేంద్ర ప్రధాన్, జయశంకర్లతో పాటు చిరాగ్ పాస్వాన్ కూడా హాజరయ్యారు. సో ఈ విధంగా చూస్తుంటే ఖచ్చితంగా ఏదైతే డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి అంశం మాత్రం ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలకు ఇచ్చే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏదైతే గత లోక్సభకు సందర్భంగా ఎవరైతే స్పీకర్గా వ్యవహరించారో ఓం బిర్లా, తననే మళ్ళీ కొనసాగించాలనే దాని మీద కూడా కొంత పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ సందర్భంగా ఏదైతే లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా సమావేశాలు నిర్వహించడంలో పూర్తి స్థాయిలో సరిగ్గా నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచనతో కూడా బీజేపీ కనిపిస్తుంది. ఆయన్ని కొనసాగించాలా లేదంటే ఇంకెవరు ఉన్నారనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. మరోపక్క జేడీయూ నుంచి గెలిచినటువంటి భర్తుహరి మహతాబ్ కూడా ఉన్నారు. ఇంకోవైపు ఇతర సీనియర్లు ఎవరైనా ఉన్నారనే దాని మీద కూడా ఇప్పుడు ఈ కమిటీ ఏదైతే ఉందంటే రాజ్నాథ్ సింగ్ నివాసంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో వాళ్ళు ప్రత్యేకంగా చర్చిస్తారు. అంతేకాదు ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఇప్పటికీ ఒక షెడ్యూల్ కూడా విడుదలైంది. అంటే 24వ తేదీన పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి, కానీ ఆ రోజు లోక్సభలో మాత్రమే సమావేశాలు మొదలవుతాయి. 3 రోజుల పాటు కొత్తగా ఎన్నికైనటువంటి, అంటే లోక్సభలో ఎంపీలుగా ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 26వ తేదీన ఏదైతే స్పీకర్కి సంబంధించినటువంటి ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. 27వ తేదీన రాష్ట్రపతి ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తుంది. సో 27 నుంచి 2 సభలు, అంటే రాజ్యసభ, లోక్సభలకు సంబంధించి ఈ ఉభయ సభలను ఉద్దేశించి ఏ విధంగానైతే రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగం పైన చర్చ అనేది ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేశారు. సో ఆ అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే రాజ్నాథ్ సింగ్ నివాసంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఇటు అధికారంలో ఉంటే మరోపక్క అటు ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. సో బలంగా ఉన్నటువంటి ఈ ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలంటే ఏ రకంగా ఈ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలి, స్పీకర్ విషయంలో ఒకవేళ పోటీ పెడితే ఏ విధంగా ముందుకెళ్లాల్సి ఉంటుందనే దాని మీద కూడా కొంత కసరత్తు అయితే బీజేపీ చేస్తుంది. సౌజన్య. ఎగ్జాక్ట్లీ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.